శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ద్వాదశ రాశుల వారు శనిగ్రహ దోష నివారణ కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి, నియమాలను పాటించాలి అనే విషయాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, మధ్యాహ్నం 1:55 వరకు. నక్షత్రం మూల, ఉదయం 6:37 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ శుక్ర శని రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు వీరి ఆలోచన అంతా కూడా దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు ఆర్థికపరమైన విషయాల వైపు కూడా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా దైవ దర్శనాలు చేసుకోవటము, తీర్థయాత్రలకు వెళ్ళటం, అలాగే కొంతవరకు దాన ధర్మాలు చేయటము, ఇలాంటి మంచి పనులు చేయాలనే ఆసక్తి వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. శారీరక పరంగా కొంతవరకు ఇబ్బంది అనేది వీరు గురవుతూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా కనుక ఉండకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తూ ఉంటాయి. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని వీరు ఎక్కువగా వీరి యొక్క కోరికను వెలువరుస్తూ ఉంటారు. అలాగే వీరు ఆశించిన విధంగా పనులు పూర్తి కాకపోతే వీరు కొంత నిరాశకు కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా కొంతవరకు వీరు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశను కూడా వీరు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆడుతూ పాడుతూ వ్యవహారం నడపాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఏ విషయం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచరు. అనుకున్న విధంగా నెమ్మదిగా పనులు పూర్తవుతాయిలే అనే ఒక మాట మాత్రం మీరు అంటూ ఉంటారు. దీంతో పాటుగా ప్రతి విషయాన్ని ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా మీరు ఆశిస్తూ ఉంటారు. ఆర్థికంగా ఈరోజు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళినట్టుగా కనపడుతున్నా ఎక్కడో అక్కడ కొంత దీనికి ప్రతిబంధకం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంత నిరాశకు గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వారి ఉద్యోగ వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు వీరు ప్రయత్నం ఎంత కొనసాగిస్తున్నా వారు ఆశించిన విధంగా వారు కుటుంబ సభ్యులతోటి సమయం గడపట్లేదనే నిరుత్సాహాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. ఇక సొంత ఇంటి కోసం మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలనే ప్రయత్నం కూడా మీలో కొంతవరకు కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతున్నా మీరు ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి లభించటం లేదని కొంత నిరుత్సాహాన్ని కూడా మీరు వ్యక్తపరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఈ రోజు పెద్దగా
వ్యాపార పరంగానూ ఉద్యోగ పరంగానూ మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. మొత్తం మీద ఈ రోజు కొంతవరకు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి అలాగే మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలపైన ప్రత్యేక శ్రద్ధ కనపరచటం అనేది మనకి గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా ఈరోజు ఆర్థికంగా వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నా అనుకున్న విధంగా పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేయడానికి మాత్రం వీరు కొంత శ్రమిస్తూ ఉంటారని చెప్పొచ్చు. దీంతో పాటు నూతన రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండబోతోంది. అలాగే పాత రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలంగా ఉండబోతోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటుగా శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పాలి. కొంతవరకు నరఘోష నరదృష్టి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీకృష్ణుని యొక్క సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకోవటము, అలాగే కొంతవరకు వీరి కుటుంబంలో వీరు బంధుమిత్రుల్ని కలవటం కానీ విందు వినోదాలకు వెళ్ళటం కానీ అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం కానీ అలాగే సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు, దీంతో పాటు శుభకార్యాలు ఇలాంటి వాటిలలో మీరు కొంతవరకు పాలు పంచుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే మీ సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి లేకపోయినా ఆర్థికంగా మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతూ ఉంటాయి. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి యొక్క ఆరోగ్యం కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు కనిపించటము, దీంతో పాటు మీరు ఆశించిన విధంగా వారికి పురోగతి కూడా సూచిస్తోంది. ఇక పెట్టుబడుల విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మంచి మార్పులు ఉండటము, వీరికి వీరి యొక్క ప్రజ్ఞాపాఠవాలకు సంబంధించి గుర్తింపు లభించటము, అలాగే వీరు ఆశించిన విధంగా వీరికి కొంతవరకు ఆర్థికాభివృద్ధి కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి ఉండటంతో పాటు ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత వీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో కానీ స్పెక్యులేషన్లో కానీ ట్రేడింగ్లో కానీ పెట్టుబడులు పెడుతూ ఉంటే కొంత జాగ్రత్తగా వ్యవహారం గనక చేయకపోతే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క సహస్రనామాలు చదవటము వినటము స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
తులారాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారికి కొంతవరకు ఉన్న రుణాల సమస్యల గురించి వీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పాత రుణాలు తీర్చడం కోసం, కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలంగా ఉంది. అదనపు బరువు బాధ్యతలు ఉండే అవకాశాలు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశాలు, మీ గురించి వారు కొంత విరుద్ధంగా మాట్లాడటము, అలాగే మీకు అది తెలియటము, దాని వలన మీరు కొంత ఇబ్బందికి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. స్థిరాస్తుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుందని గమనించాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత నిరాశగా ఉంటుందని గమనించాలి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేదని కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా వీరికి ఆర్థిక పురోగతితో పాటు ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వీరికి జీవిత భాగస్వామి వలన కూడా కొంతవరకు ఆర్థిక ప్రయోజనం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి వారి ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభించటము, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి ఉండటము, దీంతో పాటు ఆర్థిక పరంగా వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనం అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి వలన కూడా మీకు కొంతవరకు ఆనందం కలగటము, అలాగే వారికి వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కూడా చాలా వరకు మీకు అనుకూలించబోతున్నాయి. దీంతో పాటుగా మీ పాత రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం మీలో ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా సానుకూలంగా పనులన్నీ పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. కానీ వీరికి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి, అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి, అలాగే ఆర్థిక విషయాల గురించి, వీరి సంతానం గురించి వీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండటము, అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవడము, అలాగే మీ యొక్క ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. నూతన వ్యాపారం కోసం మీరు ప్రయత్నం అనేది గనక చేస్తూ ఉంటే ఆ విషయాలలో మాత్రం కొంత మీకు నిరుత్సాహం అనేది కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు కనుక
విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం నిరాశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సమయం గడపటము, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటము, విందు వినోదాలకు వెళ్ళటము, అలాగే కుటుంబంలో వీరికి శుభకార్యాలు లాంటివి ఉండటము ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతున్నాయని మీరు కొంతవరకు ఆనందించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు ఆర్థికంగా వీరికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు అనుకుంటున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం, అలాగే ముఖ్యంగా ఆర్థికంగా మీకు చక్కటి పురోగతి ఉండటం, అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బంధుమిత్రులతోటి లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపావేశాలను మాత్రం కొంచెం నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఆర్థికంగా ఇబ్బంది పడతారని గ్రహించాలి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తలనొప్పిగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు ఏవి కూడా మీకు అనుకూలంగా లేకపోవటం వలన కొంత మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీరు స్నేహంగా సమయాన్ని గడపటము, అలాగే వారు చెప్పే మాటలు వినటం వలన వారితోటి కలిగే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అధిగమించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.